అరే ఇంట్లో 2000 ఉన్నాయి కదా, చిట్టి కట్టాలంటే ఇంకో 1000 కావాలి. ఎట్లా? గుడికాడి గంగోత్రిని అడిగితే అది ఇయ్యనే ఇయ్యది. దాని మొగుడు అసలే తాగబోతాడు. చింత చెట్టు కింద చింతామని అడిగితే అది ఇయ్యది. దాని తాగుడికే సరిపోదు. ఎట్లా? రాయమాతల రాజమ్మని అడిగినా అది ఉన్నాయి ఎదు పిసినార్ది. ఇప్పుడు నాకు ఎవరు 1000 రూపాయలు ఇవ్వాలి? ఈ సిట్ ఎట్లా కట్టాలి? ఎటువైనా చిట్టి కడదామంటే ఇంకో 1000 రూపాయలు తక్కువ ఉన్నాయి. నేను ఇస్తానే పెళ్ళామా నీకు 1000 రూపాయలు? నువ్వు నాకు ఈ మాట కొంపదీసిగా గోడకున్న బల్లిందనుకో సచ్చి కింద పడుతుంది. నా మీద నీకు నమ్మకం లేదా? నన్ను ఊరోళ్ళే నమ్ముతారు, నువ్వు నమ్మకపోతే ఎట్లనే? నిన్ను మెడ మీద తలకాయ లేనోడైతేనే నమ్ముతాడు. ఒకసారి ఊళ్ళోకి పోయి నా గురించి అడిగిపోయే. నమ్మకానికి అమ్మ లాంటి నిమ్మకాయం కాదు, నాకు ఇప్పుడు 1000 రూపాయలు కావాలి. ముందైతే 2000 ఇయ్యే, 1000కి డబ్బులు ఇస్తా. అబ్బా పోయి నాకే టోపీ పెడదామని చూస్తున్నావా? నేను ఇయ్యా. అది కాదే, నేను పక్కింటోళ్ళకి పెడతానే టోపీ. నువ్వు నా ఇంటి దానివేనే, నీకెట్లా పెడతానే? నువ్వు ఇట్లా నన్ను ఎన్నో సార్లు బోర్లేసినావు, నేను ఇయ్యా. అప్పుడు వేరు ఇప్పుడు వేరే. ఈసారి నిన్ను బోర్లేనే ఒట్టు. ఏంది ఏం మాట్లాడతలేవు? ఈ 2000 ఇస్తే నువ్వు ఏం చెప్తావా అని చెప్తానా. నీకెందుకే? ముందైతే 2000, 2000కు ఇంకో 2000 కల్పిస్తా. ఇగో ముందే చెప్తానా, అవి చిట్టి పైసలు. నువ్వు కనుక 4000 ఇయ్యలేదు అనుకో, చంపి బొంద పెడతా. నరేష్ గారు నమ్మినందుకు నా చెప్తే నేనే కొట్టుకోవాలి. ఎటు పోతున్నారా తమ్మి? ఇంకా నరేష్ గారి ఇంటికి పోతున్నా అన్న. అరే ఇక నీకు కూడా పెట్టినారా? పెట్టిండన్న. నా ఫైనాన్స్ పైసలు 3000 నాకిండు. ఇక్కడ మా ఆయలోడ్రా ఇమ్మిది బొమ్మ వేసి మనకే నామాలు పెడతారా. నేను పోయేస్తా. నరేషనా 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 లేడా? లోపలికి రా. ఎటువంటి వదినే? ఇప్పుడు నా దగ్గర 2000 తీసుకొని 4000 తెస్తాను పెయింట్ వినయ్. అయ్యో వదినే, అన్న నీకు కూడా కాటేసిండా? కాటేంది వినయ్? ఆయన ఏమన్నా పామా? మనిషే కదా. కాటేసే పాములను తట్టుకోవచ్చు కానీ అన్న కాటనే తట్టుకోలేం వదినే. కాటేసే పామునే మస్తు కొట్టి బోతో కొడతాడు. ఏంటి వినయ్ ఆయన గట్లంటాను? అయ్యో వదినే, నా దగ్గర కూడా 3000 తీసుకొని సాయంత్రం కాలం డబ్బులు చేసుకొస్తాడు. ఇప్పటికి 2 రోజులు వదినే, జాడలేడు పత్తలేడు. అయ్యో నా 2000 కూడా అటేనా వినయ్? అవి అటే వదినే. అయినా అన్న గురించి లోకం మేము బయటలో కాబట్టి బోర్లు పడ్డాం. నువ్వైతే ఇంటి దానివే కదా వదినే, నువ్వెట్లా బోర్లు పడ్డావు? ఆయన నన్నే కాదు వినయ్, ఆ ఈశ్వరుణ్ణి కూడా బోర్లెత్తాడు. ఆయన చేతుల్లో మోసపోవడం ముచ్చటగా 3వసారి. ఏంది 3వసారా? అయ్యో వదినే, నేను ఒక్కసారి మోసపోయేందుకే కింద మీద పడుతున్నా. ఇంకోసారి అన్నకు ఛాన్స్ అయ్యా వదినే. నీలాంటి వాళ్ళు ఆయన ముందు ఇట్లనే మస్తు సార్లు పథకాలు కొట్టిరు, తర్వాత మోసపోతారు. అందరి లెక్క నేను కాదు వదినే. అన్న శివుని మాయం చేస్తారు కావచ్చు, నేను ఆ శివుని దగ్గర ఉన్న లింగాన్ని మాయం చేస్తా. అంత దమ్ముందా? కావాల్సినట్టుంది. ఎంతుందో చూస్తా గాని. సరే పోయిగా. సరే మాపోదు కానీ అన్న వచ్చినాక వచ్చిందని చెప్పు. నా ముందేమో అందరూ తొడలు కొడతారు, ఆయన ముందేమో మోసపోతారు. నరేష్ అన్న ఇప్పుడే నీకోసం మీ ఇంటికి వేస్తున్నానే. పని మీద బయటకు వేస్తానరా. విషయం ఏంది చెప్పు. అది నేను కాదు చెప్పాల్సింది నువ్వు. నా 3000 తీసుకొని డబుల్ చేస్తా అని చెప్పి ఇంకా సింగల్ గుడియాలి. డబ్బులు చేయడానికి కొద్దిగా టైం పడుతుందిరా. నా దగ్గర అత్యంతరం ఉందారా బుద్ధి చేయడానికి? ఏమండే రాసి పెట్టుకోండి, ఇండస్ట్రీకి ఇంకో అద్భుతమైన హీరో దొరికాడండి. ఆయన ఎవరో కాదండి,
ఎత్తనేనండి. మరే మొన్ననేమో సాయంత్రం కల్లా డబల్ చేసి ఇస్తాను కదా. అదేమన్నా డబల్ కమిటనారా డబల్ చేసి ఇవ్వడానికి? డబల్ సెంచరీ కొట్టినట్టు కొద్దిగా లేట్ అవుతుంది అంతే. ఏమనుకోవద్దు దయచేసి. ఈ డబల్ వద్దు నీకు ఇవ్వద్దు. నా 3000 నాకు వారాయి ఫైనాన్స్ కట్టుకోవాలని సపరేట్గా పోదా. నువ్వేమో నీ ఒక్క నెల ఫైనాన్స్ గురించి ఆలోచిస్తాను, నేను నీ 2 నెలల ఫైనాన్స్ గురించి ఆలోచిస్తానరా. ఒక్కసారి మాట ఇచ్చాక డబుల్ చేయక తప్పను. మరే డబల్ చేసి ఎప్పుడు ఇస్తావు? చెప్పేది కదా, ఇంటే వినాలి కదా, గుర్రం ఉండాలి కదా. ఇంకో 2000 ఇరా, అవి ఇవి కలిపి డబల్ చేసి ఇస్తా. నేను అందరిలో ఉంటుంది కాదు, ఇక నేను నేను అస్సలు నమ్మా. ఏ బాబు ఎందుకా లొలి? కానీ క్లబ్లో అందరు ఒకటేరా, నాకు పడాల్సిన రాని వానికి పడ్డది, పైసలు డబ్బులు అయినాయి, మనకేమో నీళ్ళు అయినాయి అంతే. ఏసాడ్రా మావోడు. మళ్ళా రాని వానికే పడితే ఈ ఇంతున్న 2000 పోతే ఎట్లా అన్నా? రానికి ఎప్పుడైనా ఒక్కటే రాజు ఉంటారా, అప్పుడప్పుడే రాజులు మారుతారు అంతే. ఇగో ఈ 2000 రాని కోసం ఇస్తున్నా, డబల్ చేయడానికో నువ్వు డబ్బాలు ఉంటావు. చెప్పిన గారా మాట ఇస్తా తప్ప అని రాణిని బంధించైనా డబుల్ చేసి తీసుకొస్తా, ఇంకేంద్రా. రెండు వేలను డబల్ చేసి 4000 ఇస్తానుగా ఇటీ. ముందుగా నీకు ఒక విషయం చెప్పాను, ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. ముందు ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు. నాకు ఒక పని దొరికింది, ఈ ఇప్పటి నుంచి అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని డబ్బులు చేస్తా అని చెప్పా. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పు. నీ 2000 డబ్బులు చేద్దామని వేయండి, కానీ మధ్యలో రాణి నాకు హ్యాండ్ ఇచ్చింది. అదేవతి మధ్యలో కొంపదీసి పైసలు తీసుకెళ్ళి దానికి ఇట్లా పెడతాను అయ్యేది. అది నీ సౌతి కాదే, పేకాటల రాణి. అంటే ఊళ్ళో వాళ్ళందరి దగ్గర పైసలు తీసుకొని పోయి డబల్ చేస్తా అని పేకట ఆడుతున్నావా? అవునే, పట్నంలో కొత్త క్లబ్ పడ్డది, ఆడడానికి పోతానా. నాకు అవన్నీ తెలియదు. అందరి పైసలు వేరు, నా పైసలు వేరు. ఎప్పుడు ఇస్తావు? పని దొరికింది కానీ కష్టపడి నెల నెల జీతం మొత్తం నీకే ఇస్తా. ఒకవేళ మరి క్లబ్కు పోతే నన్ను కార్ట్లో వాతి పెట్టే. ఇలా వాడు నా పైసలు డబ్బులు చేసి చెప్పాలి, వాడి సంగతి చెప్తా. ఏమ్రా ఎటు పోతున్నావురా? ఇంకెక్కడికి పోతా అన్నా? ఇంకా నరేష్ గారి ఇంటికి పోతా అన్నా. ఇంకా నీ పైసలు డబ్బులు చేసి ఇవ్వలేదారా? లేదన్నా ఇయ్యలే. గోవిందా గోవిందా. ఇగో ఈ పనన్నా మంచిగా చెయ్యి. సచ్చేదాకా ఈ ఒక్క పనన్నా మంచిగా చేస్తానే. నువ్వు చెయ్యకనే పోవాలి, నేనే నిన్ను చంపేస్తా. పో. నరేష్ అన్న, ఓ నరేష్ అన్న, నరేష్ అన్న లేడా? లేడు పిల్లగా, ఇప్పుడే టిఫిన్ పట్టుకొని డ్యూటీకి పోయిండు. ఏంది డ్యూటీకి పోయిందా? అన్న డ్యూటీకి పోవడేంది? క్లబ్కి పోవాలి కదా. ఆయన ఇయర్ నుంచి అన్ని మానేసిండు. అవునా? మరి నా పైసలు? నీకు నిన్నడే చెప్పినా కదా, ఆయనకు పైసలు ఇస్తే తిరుపతి హుండీలో వేసినట్టే అని. నిన్న మళ్ళీ 2000 ఇచ్చిన, డబ్బులు చేసి ఇస్తానంటే. మరి ఒక్కసారి మోసపోయినప్పుడే ఇంకెప్పుడు బోర్ల పడాను. మరి మళ్ళీ ఎట్లా ఇచ్చినావు పైసలు? రాని ఆశ చూపించి నన్ను బోల్తో కొట్టించిండు. నేను చెప్పలేదా ఆయన అందరిని అట్లనే బోర్తో కొట్టిస్తారని? ఇగవో నీ డబ్బులు శ్రీనివాసం హరిగోవిందం. వెల్కమ్ టు మా ఊరి సందడి. మా ఈ చిత్రం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న గంటను ఇట్లా బాయ్ బాయ్. రోలింగ్ యాక్షన్. యాక్షన్. నరేషనా, నరేషనా, నరేషన లేడా? లేడు. ఇంపార్టెంట్ యాక్షన్. లేడు. లోపలికి రా వినయ్. ఎటువంటి అక్క? యాక్షన్. ఇప్పుడే నా దగ్గర యాక్షన్. ఇప్పుడే నా దగ్గర 4000 2000 తీసుకుని కదా. ఓకే. యాక్షన్. ఇప్పుడే నా దగ్గర 2000 తీసుకొని 4000 తెస్తాను పెయింట్ వినయ్. యాక్షన్. యాక్షన్. అయ్యో వదినే, నీకు కూడా అంటే కాటేసిండా? నీకు కూడా అంటే కాటేసిండా? యాక్షన్. అన్న నీకు కూడా కాటేసిండా? మళ్ళోసారి. అయ్యో వదినే, అన్న నీకు కూడా కాటేసిండా? యాక్షన్. కాటేసే బాబునే మస్క కొట్టి బోల్తో కొడతాడు. నువ్వు గ్యాప్ ఇయ్యకు, నేను ఎక్స్ప్రెషన్స్ నేను ఇచ్చుకుంటా. నీ డైలాగ్ మళ్ళీ చెప్పాలి. యాక్షన్. కాటేసే బాబునే మస్క కొట్టి బోల్తో కొడతాడు. ఏంది వినయ్ ఆయన గట్లంటున్నావు? యాక్షన్.
అరే డైలాగ్ ఉంది నాన్న ఇది. మర్చిపోయాను. యాక్షన్. అయ్యో వదినే చీచి కాగా ఇప్పటికి 2 రోజులే తీసుకొని పోయి అటే ఓకే, చెప్తా. రోలింగ్ యాక్షన్. ఇప్పటికి 2 రోజులే వదినే, జాడలేడు పత్తలేడు. అయ్యో నా 2000 కూడా అటే నవ్వినాయి.